మహాభారతం మహాప్రస్థాన పర్వం తెలుగులో 69వ ఎపిసోడ్. కృష్ణ నిర్యాణం తరువాత పాండవులు మెత్తబడిపోయారు. పూర్వపు రాజసము, దర్పము ఎవరిలోనూ లేవు. ఎవరూ రాజకార్యాలు నిర్వర్తించటంలేదు. అందరూ నిద్రాహారాలను మరచిపోయారు. నిమిషనిమిషానికి అందరకు వాసుదేవుడే గుర్తుకు వస్తున్నాడు. ఒకనాడు అర్జునుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి, అన్నయ్యా, నా మనస్సు దేనిమీదా లగ్నం కావటంలేదు. నా దివ్యాస్త్రాలన్నీ నానుండి దూరమైపోయాయి. నిమిషనిమిషానికి నాకు కృష్ణుడే గుర్తుకు వస్తున్నాడు. మేల్కొని ఉన్నా నిద్రపోయినా కృష్ణుడే నాకు కనిపిస్తున్నాడు. అన్నయ్యా, దేహాలు వేరుగా బ్రతికామే కాని మా ఇద్దరి ప్రాణం ఒక్కటే. చిన్ననాటినుండి ఒకే మాటగా ఒకే బాటగా జీవించాం. ఎన్నో ఆపదల నుండి నన్ను కాపాడి రక్షించి పాండవ పక్షపాతిగా అపకీర్తిని భరించిన నా ప్రాణసముడు, నా మిత్రుడు లేని ఈ జీవితం సారరహితంగా ఉంది. నీవు నాకు అనుజ్ఞ ఇస్తే ప్రాయోపవేశం చేసి నా గురువు దగ్గరకు వెళ్ళిపోతాను. నాకు అనుజ్ఞ ఇవ్వు అన్నయ్యా. నా బావ నాకోసం స్వర్గంలో ఎదురుచూస్తుంటాడు. నేవెళ్ళి కలుసుకోవాలి. అన్నయ్యా, నీకు తెలుసుకదా, ఈ ప్రపంచంలో నాకు ఒక గొప్ప వస్తువు ఏదైనా ఉన్నదంటే అది నా కృష్ణుడే అంటూ అర్జునుడు గుండెలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏమని సముదాయించాలో తెలియరాలేదు ధర్మరాజుకి. ఉబికివస్తున్న కన్నీటిని కళ్లలోనే త్రొక్కిపెడుతూ, అర్జునా, సమవయస్కులు కాబట్టి మీరిద్దరూ మిత్రులయ్యారు. నీకు కృష్ణుడు మిత్రుడే, కాని నాకు దైవసమానుడు. కురుక్షేత్ర విజయం నీవలనగాని భీమసేనునివలనగాని మనకు లభించలేదు నాయనా. కృష్ణుని కారణంగానే మనల్ని విజయలక్ష్మి వరించింది. ఇప్పుడు నీముందున్న ఈ ధర్మరాజు శరీరమాత్రంగానే ఉన్నాడు. నా ప్రాణాలు కృష్ణ మరణవార్తను విన్న నిమిషమే వెళ్ళిపోయాయి. నేనిప్పుడు నడిచే శవంలా ఉన్నానయ్యా అర్జునా అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు ధర్మరాజు. అర్జునుడు మౌనంగా తన ఏకాంతమందిరానికి వెళ్లాడు. మరునాటి ఉదయం మంత్రి, సామంత దండనాయక, పురోహిత, ప్రజాప్రతినిధులను అందరినీ అత్యవసరంగా నిండుసభకు పిలిపించాడు ధర్మరాజు. సభకు విచ్చేసిన అందరికీ చేయెత్తి నమస్కరించాడు. సమస్త భారత సామంత ప్రతినిధులారా, మంత్రి, పురోహిత, దండ నాయకులారా, క్షత్రియుడిగా జన్మించినవాడు యుద్ధంలో మరణించాలి, లేదా వానప్రస్థంలో మరణించాలి. మావంశంవారందరూ వానప్రస్థానికి వెళ్లారు. వారి మార్గంలో నేను, నా తమ్ములు వానప్రస్థ జీవితానికి బద్దులమవుతున్నాం. ఇకనుండి ఈ రాజ్యానికి ప్రభువు మా అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు, నా మనుమని ఈ రాజ్యానికి వారసునిగా చేసి మేము వానప్రస్థ మహాప్రస్థానం చేయాలనుకుంటున్నాం. మీ అందరికీ అంగీకారమే కదా? అవునని, కాదని చెప్పకుండా అందరూ మౌనం వహించారు. మాన్యులారా, 36 సంవత్సరాలు మీందరి సహకారంతో ఈ సువిశాల భరత్సామ్రాజ్యాన్ని పరిపాలించాను. ఈ రాజ్య సుఖాలమీద, రాజ్యాధికారమీద నాకు మనసులేదు. మీరందరూ మౌనంగా ఉన్నారు. కాబట్టి అర్ధంగీకారంగా భావించి శుభముహూర్తాన పరీక్షిత్తును శాస్త్రవిధి యుక్తంగా మహారాజును చేయదలచాను. అంతవరకే చెప్పి సభను ముగించాడు ధర్మరాజు. కృష్ణుని మనుమడైన వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానికి రాజుగా చేసి శ్రీకృష్ణుని రుణాన్ని తీర్చుకొన్నాడు. వజ్రుడు కృష్ణుని కొడుకైన అనిరుద్ధుని పుత్రుడు. యాదవనాశనం జరిగినప్పుడు వజ్రుడు సుభద్రాదేవి వద్ద హస్తినాపురంలో ఉండటం వలన ప్రాణాలతో మిగిలిపోయాడు. యాదవకులానికి తీపిగుర్తుగా మిగిలిన ఒకేఒక్కడు పరీక్షిత్తును హస్తినాపురానికి రాజుగా అభిషేకించి కృపాచార్యుని మంత్రిగా నియమించి ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ వల్ల కలిగిన యుయుత్సునికి రాజ్య ఆర్థిక వ్యవస్థను అప్పగించి లౌకిక వ్యవహారాలన్నిటినీ ముగించాడు. ధర్మరాజు పరీక్షిత్తును దగ్గర కూర్చుండబెట్టుకుని ధర్మశాస్త్రాలను, పౌరవిధులను, రాజధర్మాలను, రాజ్యరక్షణావిధిని అన్నిటినీ తెలియచెప్పాడు. మరుసటిరోజు ధర్మరాజు అతఃపుర సమావేశం చేశాడు. ద్రౌపది, సుభద్ర, ఉత్తర చిత్రాంగద, ఉలుచి మొదలైన అంతఃపుర స్త్రీలను సమావేశపరచి, పుణ్యాంగనలారా, మీరందరూ మాతో కలసి వానప్రస్థానికి రావటానికి ఇష్టపడుతున్నారని విన్నాను. వానప్రస్థం అంటే రాగద్వేషాలను, మమతానుబంధాలను, ఆశలను, కోరికలను మరచి జీవితాన్ని పరమేశ్వర్పానం చేయాలి. ఇది మీకు సాధ్యం కాదని భావిస్తున్నాను. తల్లి సుభద్ర, నీవు మావెంట వస్తే పరీక్షిత్తు రక్షణా బాధ్యతలు ఎవరు చూస్తారు? కృష్ణుని మనుమడైన వజ్రుడు, నీ మనుమడు పరీక్షిత్తు ఇద్దరూ నీకు 2 కళ్ళు. మా కోడలు ఉత్తరాదేవి నీకు తోడుగా ఉంటుంది. చిత్రాంగదాదేవి, నీవు మణిపురానికి వెళ్ళి నీ కొడుకు బభ్రువాహనుని రక్షణలో జీవితం సాగించు. శివభక్తురాలివైన నిన్ను శంకరుడు రక్షించుగాక. అమ్మా ఉలుచి, మా శ్రేయభిలాషివి నీవు. అర్జునుని వసువుల పగనుండి రక్షించి మరణించిన నా తమ్ముని పునర్జీవితునిగా చేసిన పుణ్యాత్మురాలివి. నీ రుణం పాండవులకు తీర్చుకోలేనిది. నీవు అర్జునుని వాసువుల పగనుండి నా తమ్ముని పునర్జీవితునిగా చేసిన పుణ్యాత్మురాలివి. నీ రుణం పాండవులకు తీర్చుకోలేనిది.
నీవు నీనాగలోకానికి వెళ్ళి నీ కొడుకు ఇరావంతుడితో ఉండు. ద్రౌపది ఇక నీ విషయమేమిటి? ద్రౌపదిని ప్రశ్నించగానే వలవల ఏడుస్తూ ధర్మజునికి చేతులెత్తి నమస్కరించి, ఆర్యా, మిమ్ములను చేపట్టిన నాటినుండినేటి వరకు మీ నీడలోనే బ్రతికినదాన్ని. ఇన్ని సంవత్సరాల నాసంసార జీవితంలో పుట్టింటికి పంపించమని ఒక్కసారి కూడా అడగనిదాన్ని. నా భర్తలు వేరు, నేను వేరు అని ఎన్నడూ అనుకోలేదు. మీతో కలసి అరణ్య అజ్ఞాతవాసాలు చేశాను. చివరకు దాసీతనం కూడా చేశాను. మమతలనే కాదు మరణాన్ని కూడా మీతోనే పంచుకోవాలని ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. మీకు మీ సోదరులకు ఎందరు భార్యలున్నా నా స్థానం తరువాతనే వారందరి స్థానం అనుకుంటూ బ్రతికినదాన్ని. నిప్పులో పుట్టి నిప్పులలో నడచినదాన్ని. కన్నబిడ్డలు కన్నతండ్రి, తోడబుట్టినవారు ఎవరూ లేని అనాథను. నేనెక్కడికి వెళ్ళగలను? ఆర్యా, దేహం శిథిలావస్థకు చేరింది. నన్ను వదలి మీరందరూ వానప్రస్థం వెళ్లాలనుకుంటే నాకు చిత్యంటించి వెళ్ళండి అంటూ భోరున ఏడ్చింది. ద్రౌపది మౌనం వహించాడు ధర్మజుడు. మరునాడు హస్తినాపుర రాజమందిరం ప్రజలతో నిండిపోయింది. పాండవులు అడవులకు వెళుతున్నారని తెలిసి ప్రజలందరూ చూడవచ్చారు. పాండవులు రాజోచిత ఆభరణాలను, దుస్తులను వదలి నారచీరలు కట్టుకొన్నారు. పాదరక్షలు కూడా విడచి అంతఃపురం వదలి రాజవిధికి వచ్చారు. సామాన్య మనుషులవలే నారచీరలు ధరించి ఉన్న పాండవులను చూచి పోరులందరూ కన్నీరు కారుస్తూనే నమస్కరించి నిలుచున్నారు. ధౌమ్యపురోహితుడు, పరీక్షిత్తు, సుభద్రకృపాచార్యుడు, యుయుత్సుడు, వజ్రుడు మొదలైన వారందరూ అంతఃపురం నుండి ఊరిపొలిమేరదాకా సాగవచ్చారు. ఇక మీరు మరలి వెళ్ళండి ఆజ్ఞాపించాడు ధర్మరాజు. సజల నయనాలతో అందరూ చేతులెత్తి నమస్కరిస్తుండగా ముందుకు నడిచారు. అప్పుడు పాండవులను అనుసరిస్తూ ఒక శునకం కూడా వెళ్ళింది. ముందుగా ధర్మజుడు నడుస్తున్నాడు. ధర్మజుని వెనుకగా భీమసేనుడు, భీముని వెనుకగా అర్జునుడు, తరువాత నకులుడు, వెనుకగా సహదేవుడు, అందరి వెనుకగా ద్రౌపదీదేవి, ద్రౌపదికి వెనుకగా శునకం. ఇలా సాగింది ప్రయాణం. పాండవులు పూర్వ సముద్రతీరం చేరారు. అక్కడ పాండవులకు అగ్ని దేవుడు దర్శనమిచ్చాడు. అగ్నిదేవుడు, అర్జునా, ఖాండవ దహనం సమయంలో దైవకార్య నిమిత్తమై గాండీవ ధనస్సును నీకు ప్రసాదించాను. నీకిప్పుడు దాని అవసరం లేదు. అక్షయమైన అమ్ములపదితో పాటుగా గాండీవ ధనస్సును ఆ సముద్రంలో వదలిరా అంటూ అర్జునుని ఆజ్ఞాపించాడు. అర్జునుడు గాండీవానికి అమ్ములపులకు నమస్కరించి సముద్రగర్భంలోనికి విసిరివేశాడు. అగ్నిదేవుడు పాండవులను ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. పాండవులు రోజులు, వారాలు, నెలలు ప్రయాణం సాగస్తూనే శునకం వదలకుండా వారిని అనుసరిస్తూనే ఉంది. ఉన్నారు పుణ్యనదులలో స్నానాలు చేస్తూ, పవిత్ర స్థలాలను సందర్శించుకుంటూ, ఎండను చలిని లెక్కించకుండా మరణాన్ని అన్వేషిస్తూ ముందుకు వెళుతున్నారు. శరీరాలు శుష్కించిపోయాయి. ఎవరూ గుర్తుబట్టలేనంతగా ఉన్నారు. అప్పటికి ధర్మరాజు వయస్సు 108 సంవత్సరాలు. ధర్మజునికన్నా శ్రీభీముడు సంవ చిన్నవాడు. భీమునికన్నా 7 నెలలు చిన్నవాడు అర్జునుడు. అర్జునునికన్నా నకుల, సహదేవులు 6 నెలలు చిన్నవారు. కృష్ణుడు మరణించే సమయానికి 105 సంవత్సరాల వయస్సు. నవయవ్వనవతిగా అగ్ని నుండి పుట్టిన ద్రౌపది వయస్సు చెప్పరానిది. హిమవత్పర్వత ప్రాంతంలో నడుస్తున్నారు పాండవులు. వెళుతుండగానే ద్రౌపది క్రిందపడి ప్రాణాలు వదిలింది. వెంట నడుస్తున్న కుక్క భౌమంటూ అరిచింది. వెనుదిరిగ చూచాడు భీమసేనుడు. అన్నయ్యా, ద్రౌపది పడిపోయింది, ప్రాణాలు విడిచింది అన్నయ్యా అంటూ అరిచాడు. ధర్మరాజు వెనుదిరిగ చూడలేదు. ముందుకి వెళుతూనే అన్నాడు, నాయనా, మహాప్రస్థానానికి సిద్ధమై మరణాన్ని వెదుకుతూ వెళుతున్నాం. మనకిప్పుడు ఏ విధమైన మమకార బంధాలు ఉండరాదు. ధర్మజా, ఈ అగ్నిపుత్రి మనకంటే ముందుగానే మరణించిందేమి? భీమసేనా, ఆర్య స్త్రీలు పుణ్యవతులుగా పసుపుకుంకుమలతోనే పుణ్యలోకాలకు వెళ్లాలనుకుంటారుగదా. మంచిదే జరిగింది. వెనుదిరిగ చూడకుండా నడువు. కొంతదూరం వెళ్లేసరికి నకులుడు పడిపోయి ప్రాణాలు వదిలాడు. అన్నయ్యా, నకులుడు పడిపోయాడు. మనకన్నా చిన్నవాడు ముందుగా పోయాడెందుకని? అడిగాడు భీమసేనుడు. జ్యోతిష్య ఖగోళ శాస్త్రాలలో తనను మించినవారు లేరని గర్వం వాడికి. తరువాత సహదేవుడు పడిపోయి ప్రాణాలు విడిచాడు. సహదేవుడు పడిపోయాడన్నయ్యా. తన సౌందర్యంతో స్త్రీలందరూ వసులవుతారని భావించేవాడు వీడు. మరికొంతసేపటికి అర్జునుడు పడిపోయాడు. ధర్మజా, అర్జునుడు పడిపోయాడు అన్నాడు భీముడు. ఒక్కరోజులోనే యుద్ధాన్ని పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పాడు. తరువాత భీమసేనుడు పడిపోతూ, అన్నయ్యా, నా నేరమేమిటి? అడిగాడు. నీవు అతిభోజన ప్రియుడవు, అదే నీ లోపం చెప్పాడు ధర్మజుడు. భీమసేనుడు క్రిందపడి ప్రాణాలు త్యజించాడు. ద్రౌపదితో పాటుగా 4 తమ్ములు నేలరాలిన ధర్మజుడు మాత్రం వెనుదిరిగ చూడకుండానే ముందుకు సాగపోతున్నాడు.
ఆయనను శునకం మాత్రం అనుసరిస్తూ వెళుతున్నది. ఆ విధంగా కొంతదూరం వెళ్లిన ధర్మరాజు ముందు ఆకాశం నుండి ఒక దివ్యరథం వచ్చిదిగింది. ఆ దివ్యరథం నుండి దేవేంద్రుడు దిగాడు. ధర్మరాజు ఆ స్వర్గాధిపతికి సాష్టాంగ ప్రణామం చేశాడు. యుధిష్ఠిరా! స్వర్గలోకం నుండి నీకోసం రథం తెచ్చాను. శరీరంతోనే నిన్ను స్వర్గానికి తీసుకువెళ్లదలచాను. వెళదాంపద అన్నాడు దేవేంద్రుడు. స్వర్గాధిపతి! ద్రౌపదితో పాటుగా నా తమ్ములు నలుగురు మరణించారు. ముందుగా వారికి స్వర్గనివాసాన్ని కలిగించు ప్రార్థించాడు ధర్మజుడు. కలిగించాను. ఇక పద వెళదాం. అమరాధిపతి! నాదక్క మనవి. ఈ శునకం హస్తినాపుర నుండి ఇక్కడి వరకు నన్ను అంటిపెట్టుకుని వచ్చింది. ఈ శునకాన్ని కూడా నావెంట రావటానికి అనుమతించాలి. దేవేంద్రుడు నవ్వుతూ, యుధిష్ఠిరా! ఎన్నో ధర్మాలు తెలిసిన వాడవు. ధర్మరాజు అన్న బెరుదు పొందివాడవు. స్వర్గలోక ప్రాప్తి మానవులకేగాని ఈ నీచప్రాణి శునకానికి ఉండదు. దాని మానాన దాన్ని వదిలివేసి దివ్యరథం ఎక్కు అన్నాడు. స్వర్గాధిపతి! స్వర్గలోక నియమాలు నాకు తెలియవు. ఈ కుక్క నన్ను నమ్మి ఇంతకాలం నన్నే అనుసరించి వచ్చింది. నన్ను నమ్మినవారికి లేని స్వర్గం నాకెందుకు? మీరు వెళ్ళిపోండ్. జీవిత చివరి క్షణంలో ధర్మమార్గం తప్పి నడువలేను. మహాత్మా! నన్ను క్షమించండి అంటూ ముందుకు సాగపోబోయాడు ధర్మరాజు. ధర్మజుని అనుసరించివచ్చిన శునకం ధర్మదేవునిగా దర్శనమిచ్చింది. ధర్మదేవునికి పాదాలంటి ప్రణమిల్లాడు ధర్మజుడు. నాయానా! యుధిష్ఠిరా! ఒకసారి ద్వైతవనంలో యక్షుని రూపంలో నేనడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి గెలిచావు. శునకరూపంలో ఉండి నేనిప్పుడు పెట్టిన పరీక్షలోనూ నీవే నెగ్గావు. నాకెంతో సంతోషాన్ని కలిగించావు. శరీరంతో స్వర్గానికి వెళ్లటమనేది నీకు కలిగిన మహద్భాగ్యం. ఎంతటి పుణ్యాత్ములైనా శరీరంతో స్వర్గం చేరలేరు. పూర్వం సత్యహరిశ్చంద్రుని తండ్రి త్రిశంకు మహారాజు శరీరంతో స్వర్గం చేరాలని ఎంతగానో ప్రయత్నించి సఫలం కాలేకపోయాడు. అప్రయత్నంగా నీకు లభించిన అదృష్టమిది. దేవేంద్రుడే స్వయంగా నీకోసం వచ్చాడు. వెళ్ళి రథం అధిష్ఠించు. ధర్మరాజు దేవరథం ఎక్కాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.